ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి అపర కుబేర యోగం. మే నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితానికి కొత్త మలుపు. సాక్షాత్తు ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. కలలో కూడా ఊహించి ఉండరు మీ జీవితం ఈ విధంగా మారబోతుంది అని. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి కన్యా రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారి లైఫ్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితం మునుపైన కూడా చూడని రీతిలో మారిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మీ బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. మీకు మేలు జరుగుతుంది. దుర్గాధ్య చదివితే మంచి ఫలితాలు వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయం మీ వైపు ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత, పురోగతి కనిపిస్తుంది. సమయానికి బాధ్యతలను పూర్తి చేస్తే ఉన్నత స్థానం సాధ్యమే. ఆర్థిక పరంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆదాయ మార్గాలు ఆలోచనలోకి వస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. కుటుంబంలో సానుకూలత అనేది అధికంగానే పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో వీరి లైఫ్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. కన్యా రాశి వారికి మే నెల వీరి జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. మీకు అన్ని విధాలుగా అనుకూలమైన శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో కన్యా రాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటో చూసేద్దాం. కన్యా రాశి వారికి మే 2026 ఒకవైపు కెరియర్లో వచ్చే స్థితిని, మరొక వైపు వ్యక్తిగత ఆరోగ్య జీవితంలో కొన్ని సవాళ్లను ఏకకాలంలో అందించే మాసంగా చెప్పవచ్చు. గత నెల 7వ ఇంట జరిగిన గ్రహ యుద్ధం ముగియడంతో భాగస్వామ్యాల్లో గొడవలు సద్దుమణుగుతాయి. అయితే మే 11న కుజుడు అష్టమ స్థానమైన 8వ మేషంలోకి స్వక్షేత్ర ప్రవేశం చేయడం వలన ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ శుభవార్త ఏమిటి అంటే మే 14న శుక్రుడు కర్మస్థానంలోకి అంటే 10వ ఇంట్లోకి, మరియు మే 15న సూర్య బుధులు భాగ్యస్థానంలోకి అంటే 9వ ఇంట్లోకి మారడం చేత మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. ఈ నెల ద్వితీయార్థం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశికి ఈ సమయంలో ఈ కన్యా రాశి జాతకులకు వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఈ సమయం మరుపురానిది కాబోతోంది. 10వ ఇంట అంటే కర్మస్థానంలో ఇప్పటికే సంచరిస్తున్న గురు భగవానుడి తోడుగా మే 14న భాగ్య ధనాధిపతి అయిన శుక్రుడు కూడా కర్మస్థానంలోనే ప్రవేశిస్తాడు. ఈ అద్భుతమైనటువంటి గురు శుక్రుల కలయిక వలన ఆఫీసులో మీ పేరు మారుమ్రోగుతుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా సరి అయిన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ లేదా వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం మీకు బాగుంటుంది. దీనికి తోడు మే 15న మీ లగ్నాధిపతి బుధుడు మరియు వ్యయాధిపతి సూర్యుడు భాగ్యస్థానం పైన అంటే 9వ ఇంటి పైన వృషభంలోకి వెళ్ళడం వలన బహుళజాతి సంస్థల్లో అంటే ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వారికి, ఐటీ రంగాల్లోని వారికి విదేశీ ఆన్సైట్ అవకాశాలు లేదా దూర ప్రాంత బదిలీలు లాభసాటిగా ఉంటాయి. 7వ స్థానంలో వ్యాపార స్థానం శని సంచారం వలన వ్యాపారంలో ఎదుగుదల నిదానంగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉంటుంది. అయితే 10వ ఇంట గురు శుక్రుల కలయిక కారణంగా మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆర్ట్స్, కాస్మెటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు విద్యా సంబంధిత వ్యాపారాలు చేసే వారికి కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మే 15 తర్వాత 9వ ఇంట బుధాదిత్య యోగం కారణంగా వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడుల కోసం చేసే చర్చలు విజయవంతం అవుతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతులు లేదా టెండర్లు కూడా మీకు సులభంగా దక్కుతాయి. ధనాధిపతి శుక్రుడు బలమైన కర్మస్థానంలో ఉండడం వలన మీ యొక్క వృత్తి ద్వారా వచ్చే ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. అయితే మే 11న కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన అకస్మాత్తుగా ఊహించిన ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా వాహనాల
మరమ్మతులు లేదా వైద్య ఖర్చులు కూడా వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే అదే అష్టమ కుజుని కారణంగా పూర్వీకుల యొక్క ఆస్తుల పంపకాలు లభించడం లేదా ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావడం జరుగుతుంది. మే 15 తర్వాత బుధ సూర్య భాగ్యస్థాన సంచారం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ నెల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ఏకైక విభాగం ఆరోగ్యం. మే 11 తృతీయ మరియు అష్టమాధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కంటే స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. అష్టమ కుజుడు అత్యంత వేగవంతమైనటువంటి మరియు ప్రమాదకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత వేగం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం ప్రాణాంతకం కావచ్చు. కుజుని ఉష్ణ ప్రభావం కారణంగా రక్తపోటు అంటే బీపీ, అకారణ కోపము మరియు ఫైల్స్ లేదా ఉదర సంబంధిత ఆపరేషన్లు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. 8వ ఇంట కుజుని దృష్టి 2వ ఇంటిపైన కుటుంబ వాక్స్థానం పడడం వలన మీ యొక్క మాటలో తీవ్రమైన కోపం కనిపిస్తుంది. ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. ధ్యానం మరియు యోగా ఈ సమయంలో చాలా ముఖ్యం. చూసారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కన్యారాశి వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందామండి. ఈ కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా శక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పని అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకో చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చుని చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయం కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యారాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. కన్యారాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతుంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వీరి బాధ్యతలు నెత్తిన కొన్ని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.